మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. జగన్ పర్యటన నేపథ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వైసీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. సెంట్రల్ జైల్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో జగన్ ములాఖత్ అయ్యారు. దీంతో అక్కడి నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి జగన్ బయలుదేరారు. ఈ క్రమంలో జగన్ కు స్వాగతం పలికేందుకు వెళ్లిన ప్రసన్న కుమార్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల చర్యలకు నిరసనగా ప్రసన్న కుమార్ రెడ్డి రోడ్డుపై బైఠాయించారు. అలాగే ప్రసన్న కుమార్ రెడ్డికి భారీగా వైసీపీ కార్యకర్తలు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ కార్యకర్తలు ప్రజలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పోలీసుల తీరుపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. జగన్ పర్యటన నేపథ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వైసీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. సెంట్రల్ జైల్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో జగన్ ములాఖత్ అయ్యారు. దీంతో అక్కడ నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి జగన్ బయలుదేరారు. ఈ క్రమంలో జగన్ కు స్వాగతం పలికేందుకు వెళ్లిన ప్రసన్న కుమార్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల చర్యలకు నిరసనగా ప్రసన్న కుమార్ రెడ్డి రోడ్డుపై బైఠాయించారు. అలాగే ప్రసన్న కుమార్ రెడ్డికి భారీగా వైసీపీ కార్యకర్తలు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ కార్యకర్తలు ప్రజలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పోలీసుల తీరుపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. ప్రస్తుతం నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి కాసేపటి క్రితమే జైల్లో ఉన్న అంటే కేంద్ర కారాగారంలో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించారు. అనంతరం కూడా ఆయన 11-15 నిమిషాలకి జైలు వద్ద నుంచి బయలుదేరారు. ఆయన హైవే మీద ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే అలాగే మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి చేరుకోనున్నారు. మరి కాసేపట్లో ఇప్పటికే నెల్లూరు నగరంలోని సుజాత కాలనీలో ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి చేరుకోనున్నారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అనేక రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. పోలీస్ రిస్ట్రిక్షన్స్ అంటే జైలు వద్ద కేవలం 10 మంది మాత్రమే ఉండాలి. అలాగే ములాఖత్ సమయంలో కేవలం 3 మాత్రమే ఉండాలి. కాకాని గోవర్ధన్ రెడ్డి కలిసిన అనంతరం కూడా ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి మార్గంలో కేవలం 100 మంది ఉండాలని మాత్రం చాలా పోలీస్ రిస్ట్రిక్షన్స్ దగ్గర పెట్టారు. కానీ ఎక్కడ కూడా ప్రజలు స్వయంగా జగన్ అభిమానులు కావచ్చు, లేదంటే వైసీపీ పార్టీకి సంబంధించిన అందరూ కూడా ఇప్పటికే హైవే మీదకి చేరుకున్నారు. భారీ ఎత్తున జగన్ కి నినాదాలు చేస్తూ జగన్ ని విష్ చేస్తూ వస్తున్నారు. వాస్తవానికి పర్యటన మధ్యాహ్నం 1 గంటకే ముగిసిపోవాల్సింది. కానీ ఈ జనాలు తండోపతండాలుగా రావడం, రోడ్ల మీదకి విపరీతంగా ప్రజలు చేరుకుంటూ ఉండడంతో పోలీసులు ఎంత రిస్ట్రిక్షన్స్ పెట్టి ఎన్ని కండిషన్స్ పెట్టినా కూడా ఎక్కడ కూడా వాళ్ళని అడ్డుకోలేకున్న పరిస్థితి. వద్దైతే కేవలం 2-3 మార్గాలు ఉన్నాయి కాబట్టి ఆ 2-3 మార్గాల్లో అన్ని మార్గాల్లో ఆపి అక్కడ కొంత కంట్రోల్ చేసినప్పటికీ జాతీయ రహదారి మీదకి జగన్మోహన్ రెడ్డి చేరుకున్న సమయంలో విపరీతంగా జనాలైతే రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి. అందరినీ కూడా ఎక్కడికక్కడ రిస్ట్రిక్షన్స్ చేస్తున్నప్పటికీ వాస్తవానికైతే 12 గంటలకల్లా ప్రసన్న కుమార్ ఇంటి వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది షెడ్యూల్ ప్రకారం అయితే. కానీ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి జాతీయ రహదారి మీద వస్తున్నారు. ఇప్పుడే భుజభుజ నెల్లూరులోని దర్గా దాటినట్టు తెలుస్తుంది. ఎక్కడికక్కడ జాతీయ రహదారి మీద పోలీసులు ఎన్ని కండిషన్స్ పెట్టి ఎంతమందిని ఆపుతున్నా ఒకవైపు ద్విచక్ర వాహనాలు కావచ్చు, లేదంటే ప్రజలు కావచ్చు తండోపతండాలుగా వస్తున్నట్టుంది. కాసేపటి క్రితం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ ఇంటి సమీపంలో కొంత ఘర్షణ వాతావరణం కూడా కనిపించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వేలాదిగా స్వయంగా అభిమానులు కావచ్చు, లేదంటే వైసీపీ పార్టీ సంబంధించిన అందరూ కూడా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకి చేరుకోవడం జరిగింది. ఈ సమయంలోనే 3 అంచెలుగా కంచెలు ఏర్పాటు చేసిన పోలీసులు వాళ్ళని అడ్డుకోవడం, ఇటు వైసీపీ సంబంధించిన కార్యకర్తలు లేదంటే ప్రసన్న కుమార్ రెడ్డి అటు పోలీసుల మధ్య కొంత వాగ్వివాదం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేసేందుకు స్వల్ప స్థాయిలో లాఠీ చార్జ్ కూడా చేసిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ప్రసన్న కుమార్ రెడ్డి నేరుగా కార్యకర్తలతో పాటు ఆయన కూడా బయటికి రావడం మనకి విజువల్స్ ఎక్కడ కనిపించినప్పటికీ ప్రసన్న కుమార్ రెడ్డి మీద కూడా లాఠీ పడినట్టు కొంత సమాచారం తెలుస్తుంది. సో మొత్తం మీద అయితే నెల్లూరు జిల్లాలో జగన్ పర్యటన చాలా తీవ్ర వాతావరణం మధ్య నడుస్తుందని చెప్పాలి. పోలీసులు ఎక్కడికక్కడ ఎన్ని బందోబస్తు ఏర్పాటు చేసి సుమారుగా 1000 మంది పోలీసులు, అనేక మంది ఆఫీసర్లు కూడా 3 అంచెల భద్రత కావచ్చు, లేదంటే ఎక్కడెక్కడ బారికేడ్ కావచ్చు, నగరంలోకి ఎవరిని రానికుండా ఎన్ని రిస్ట్రిక్షన్స్ పాటించినప్పటికీ ఎప్పుడు చూడని విధంగా ముళ్ళ కంచెలు కూడా వేస్తున్నారు ప్రసన్న కుమార్ ఇంటి వద్ద, అంటే ఎవరు బయట వాళ్ళు రాకుండా. సో ఈ నేపథ్యంలోనే ఇంత బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికి కూడా ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ ఏదైతే ఉన్నారో ఇన్ఛార్జ్ ఎస్పీ దామోదర్ చెప్పినారు, ఎవరైనా కూడా పోలీసు నిబంధనలు అతిక్రమిస్తే వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తామని. కానీ ఎక్కడ కూడా ప్రజలు వినే పరిస్థితి లేరు. జగన్మోహన్ రెడ్డికి నినాదాలు చేస్తూ రోడ్డు మీద భారీగా అయితే చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. సాగర్, కార్యకర్తల్ని ప్రజల్ని అదుపు చేయడానికి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటికే గత పర్యటనలో అంటే జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా కావచ్చు, గుంటూరు జిల్లా కావచ్చు, లేదా చిత్తూరు జిల్లాలో పర్యటించిన సందర్భాలుగా అక్కడ
జనాలు విపరీతంగా వచ్చారు, వైసీపీ అభిమానులు విపరీతంగా వచ్చారని చెప్పి అన్ని కూడా దృష్టిలో ఉంచుకొని పోలీసులు నెల్లూరు జిల్లా పర్యటనలో ఎక్కడా కూడా జనాలు రాకుండా ఉండేందుకైతే సుమారు 1000 మందికి పైగా పోలీసులు మోహరించడం జరిగింది. అనేక మంది ఆఫీసులు ఉమ్మడి జిల్లా నెల్లూరు జిల్లా సంబంధించి కావచ్చు, లేదంటే ప్రకాశం జిల్లా సంబంధించి కావచ్చు, అనేక పోలీస్ సబ్ డివిజన్లు పోలీస్ స్టేషన్లకు సంబంధించిన అనేక మంది అధికారులు కూడా, స్పెషల్ పార్టీ అందరూ కూడా వచ్చారు. వీళ్ళందరూ కూడా కార్యకర్తలని అభిమానులు ఎక్కడ కూడా రానియకుండా ఈ రోజు ఉదయం నుంచే ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. నగరంలో ప్రముఖ రహదారులన్నీ కూడా దిగ్బంధనం చేశారు. అనేక రూట్లు డైవర్షన్ కూడా పెట్టారంటే బస్సులు కూడా, ఆర్టీసీ బస్సులు కూడా వాటి రహదారులు వెళ్లేందుకు లేకుండా మరొక రహదారులు అంటే డైవర్షన్ అయితే పెట్టారు. ఇన్ని పెట్టినప్పటికీ ప్రజలు స్వచ్ఛందంగా అంటే జగన్ అభిమానులు కావచ్చు, లేదంటే వైసీపీ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు ఎక్కడా కూడా నగరంలో అంటే ఇప్పుడు జైలు వద్ద రిస్ట్రిక్షన్ చేసినప్పటికీ నగరంలో రిస్ట్రిక్షన్ చేయలేకపోయారు. ఇప్పటికే జగన్ వస్తారని చెప్పి అందరూ కూడా రోడ్ల మీదకి అయితే వచ్చిన పరిస్థితి. మరి కాసేపట్లోనే జగన్ ప్రసన్న కుమార్ ఇంటికి చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా ఎక్కడా కూడా జగన్ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు వెనక్కి తగ్గే పరిస్థితి లేదు, వెనక్కి తగ్గిన పరిస్థితి లేదు. అయితే కొన్ని వేల మంది అయితే జగన్ కి ఇక్కడ అభివాదాలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నిబంధనల వల్ల సామాన్య ప్రజలు ఏమన్నా ఒడిదుడుగులకి ఎదురవుతున్నారా? ఖచ్చితంగా ఇప్పుడు మనం ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద ఉన్నాం. ఈ ఇంటికి సమీపంలో అనేక జన నివాసాలు ఉన్నాయి, అనేక అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఇదంతా కూడా ఈ లంచ్ టైము స్కూల్ పిల్లలకి మేము ఇండ్లకి వెళ్ళాలని చెప్తున్నా కూడా పోలీసులు ఎక్కడ కూడా వాళ్ళని సొంత ఇళ్లకు కూడా పంపిన పరిస్థితి. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మన ముందే ఓ మహిళ ఇప్పుడే తాను ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఆహారం పెట్టాలి, తాను ఇంటికి వెళ్ళాలన్నా కూడా పోలీసులు చాలా కటువుగానే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ వేపి వస్తున్నారు, వెళ్లేదానికి లేదని. సో ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితుంది. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి అడ్డుకోవచ్చు కానీ, లేదంటే ఈ ప్రాంతాల్లో నివసించే జనావాసాలు కాబట్టి ఈ జనావాసాల్లో తాము సొంత ఇళ్లకు వెళ్లాలన్నా, లేదంటే ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఆహారం పెట్టాలన్నా, లేదంటే మెడికేషన్ కొంత ఉంటుంది. అలాగే స్కూల్ టైం కాబట్టి స్కూల్ పిల్లలంతా తాము ఇళ్లకు రావాలన్నా కూడా అనేక రిస్ట్రిక్షన్స్ ఉన్నందువల్ల ముళ్ళకంచె వాళ్ళ ఇళ్లకు కూడా చేరుకోలేని పరిస్థితి. సో ఈ నేపథ్యంలో స్థానికంగా అనేక మంది తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. పోలీసు ఆంక్షల వల్ల ఏదైనా రాజకీయ నాయకులను కానీ, లేదంటే ఇతరులను ఇబ్బంది పెట్టి, లేదంటే వాళ్ళని ఆపుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ సామాన్య ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడే మనం చూస్తున్న లైవ్ లో కూడా అంటే మనం చూస్తున్న పరిస్థితులు అనేక మందిని కూడా పోలీసులు ఆపేస్తూ మరి కొంతసేపు వెళ్ళేదానికి లేదని ఈ రిస్ట్రిక్షన్స్ అన్ని సుమారు జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన ముగిసే వరకు అయితే ఇలాగే కొనసాగే పరిస్థితి. సామాన్యులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆయా ప్రాంతాల్లో. థ్యాంక్ యూ సాగర్.